ఒక ఆమె కామెంట్ పెట్టింది, డైట్ చేస్తే పీసీఓడి తగ్గదు కానీ నువ్వు వ్యూస్ కోసం అలా చెప్తూ ఉంటావు అని. నిజమే, పీసీఓడి ఒకటే కాదు, ఇన్ని రకాల జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు. మనకి ఈ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంది, ఆ రెస్టారెంట్ లో ఫుడ్ బాగుంది అని చెప్పే వీడియోస్, కుంభాలు తింటూ పెట్టే వీడియోస్ నచ్చుతాయి. హెల్దీగా తిందాము, ఆరోగ్యంగా ఉందాము అని చెప్తే అసలు నచ్చవు. అందుకే ఇండియా క్యాన్సర్ తో కొట్టుమిట్టాడుతున్న సంఖ్యలో 3rd పొజిషన్ లో ఉంది. ఇంకా డయాబెటీస్ లో అయితే 2nd పొజిషన్ లోనే ఉంది. మళ్ళీ అంటారు ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల తగ్గిపోతాయా తల్లి అని. తగ్గవు, కానీ మనం రాకుండా చేసుకోవాలి. మనకున్న పొల్యూషన్ కి, పొల్యూటెడ్ ఫుడ్ కి జబ్బులు మన దగ్గరకు రాకుండా చూసుకోవడమే కాక అందులో అడ్డమైనవి తిని బద్ధకంగా పడుకుంటావంటే నీకు ఆ దేవుడు కూడా కాపాడలేడు. జనరల్ గా ఆడవాళ్ళ బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయి. తక్కువ మోతాదులో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ పీసీఓఎస్, పీసీఓడి వచ్చినప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎక్కువయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్, అన్వాంటెడ్ హెయిర్, వెయిట్ గెయిన్ ఇలాంటివన్నీ అవుతుంటాయి. ఇంకా నువ్వు టైంకి తినక ఏది పెడితే అది తిని రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయక ఉన్నావు అనుకో, ఇంకా నువ్వు దాని బాడీలో పెంచి పోషిస్తున్నట్లే నెక్స్ట్ దాని ఫ్రెండ్స్ అందరినీ నీ బాడీలోకి తీసుకొస్తుంది. షుగర్ అని, బీపీ అని, హార్ట్ డిసీజ్ అని ఇంకా ఒకటి నీ బాడీలోకి ఎంటర్ అవుతాయి. నేనేమి మీ మీద పగతో చెప్పట్లేదు, నేను చాలా సఫర్ అయ్యాను కాబట్టి నెత్తి మీద జుట్టుపోయి పొట్టలో ఫ్యాట్ పెరిగి ఏది చేయాలన్న బాడీ సహకరించక అప్పుడప్పుడు ఊరికే పిచ్చి పెట్టినట్లు బిహేవ్ చేస్తూ ఇప్పటికి గనక అర్థం కాలేదు, అంత దూరం మీరు రాకూడదని నేను చెప్తున్నాను. నచ్చితే పాటించమ్మా, లేదంటే నచ్చినట్లు ఉండమ్మా. ఉంటాను, బై.